ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం. ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశ్వర్. సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో జరిగిన సంభాషణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగ అంశాలు. రైతు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇవాళ నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం ఉంది. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. నేను స్వయంగా 5 కిలోమీటర్లు ట్రాక్టర్ నడుపుతూ వేదిక వద్దకు వస్తుంటే వేలాది మంది అన్నలు, తమ్ముళ్లు, అక్క చెల్లెలు పరుగులు తీస్తూ వచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మాటను నిజం చేసినందుకు ధన్యవాదాలన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అనంతరం గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్ను నడిపి గ్రామంలోని రైతులు డప్పు చప్పులతో ఆనందం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎలుపుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి, మీలాంటి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటామో అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు. ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే జనం
చేయలేకపోయిండ్రు. అయినా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డీజేలు ఏర్పాటు చేసి ట్రాక్టర్కు తోరణాలతోని మామిడి ఆకులతోని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఖాళీ ఖజానా, అప్పులు, అనేక రకాల అవినీతి కార్యక్రమాల్ని గత ప్రభుత్వం చేసిపోయినప్పటికీ ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి గాడిలో నడుపుతూ ఉద్యోగులకు ప్రతి నెల 1 తారీఖు జీతాలు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్ని అమలు చేస్తూ ఈరోజు ఎంత భారమైనా పర్వాలేదని చెప్పేసి 30,000 కోట్ల రూపాయల పైచిలకు భారం పడ్డా కానీ రైతులకు ఏకకాలంలో రుణాలు మాఫీ చేసినందుకు రైతు పక్షపాతి ఈ రాష్ట్ర రైతాంగాన్ని దిక్సూచిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున గారికి కూడా ఈరోజు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా, తెలంగాణ రైతాంగం అంతా కూడా హర్షధ్వానాలతోని వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉంది. తెలంగాణలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రుణాలు మాఫీ చేసి రైతు బంధువుడిగా నిలిచిండు. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రుణాలు మాఫీ చేసి రైతు ప్రభుత్వంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు రైతులకు వెన్నుదన్నుగా, రైతులకు ఒక విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ ఉరుమట్ల గ్రామం నుంచే వేదిక ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు అన్ని మండల కేంద్రాలలో ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి పాలాభిషేకాల కార్యక్రమం చేసి రేపు 4 గంటలకు నగరికల్లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాము. దానికి కూడా హాజరు కావాల్సిందిగా కోరుతాం. రైతు రుణమాఫీ తొలి విడతగా ₹1,00,000 మేర రుణాలున్న రైతుల రుణమాఫీ జరుగుతున్న సందర్భంగా వలిగొండ మండల కేంద్రం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులతో సంబరాల్లో పాల్గొన్నారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రుణమాఫీ, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రుణమాఫీ అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు రుణమాఫీ అమలవుతోంది. కాంగ్రెస్ నాయకునికి, ప్రజాప్రతినిధులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం, చరిత్రాత్మకమైన దినం. ఈరోజు ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలే ₹1,00,000 రుణమాఫీ చేయలేని ప్రభుత్వాలు ఈరోజు ₹2,00,000 రుణమాఫీ అన్నారు. అసలు వీళ్ళు చేస్తారా అనే అనుమానం ఉండే, దాన్ని అది కాదు మేము మరి తప్పకుండా రుణమాఫీ చేస్తాము, లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనా అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పిండ్రు, దేవుని సాక్షిగా చెప్పిండ్రు. 3 నెలల కింద ఇదే భువనగిరి గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మన భువనగిరి నుంచి అనౌన్స్ చేసిండు. మరి ఆనాడు అనౌన్స్ చేసి ఈ రోజు అదే రుణమాఫీ ఇప్పుడు 4 గంటలకు ప్రతి రైతు అకౌంట్ల ₹1,00,000 వరకు వాళ్ళ అకౌంట్లలో పడబోతుంది. ₹1,00,000 వరకు ఈ రోజు పడబోతుంది. మన వలిగొండ మండలంలో 3300 మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది. 3300 మన వలిగొండ మండల్, బీబీ నగర్ లో 2,000, దాదాపు పోచంపల్లిలో 2,000 మందికి, భువనగిరి మండలంలో దాదాపు 2,000 మందికి, మొత్తం కూడా దాదాపు 9,000 పైచిలకు రైతులకు 1,00,000 రుణమాఫీ ఈ రోజు జరుగుతుంది. 1,00,000 వరకు ఈరోజు ఏకకాలంలో జరుగుతున్నాయి. కేసీఆర్ నాడు మొదటి దఫా 5 ఏళ్లలో దఫాలో ఇస్తే అప్పుడింత ఇస్తే మిత్తి కిందకే పోయింది. రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రి అయినాక అసలు రుణమాఫీ చేయలే కేసీఆర్. ఏదో ముందు కొంతమంది 20-30 వేల వరకు చేసిండు, ఇక సపడే కూర్చున్నాడు. రుణమాఫీ అనేది మర్చిపోయిండు. రుణమాఫీ రైతులు ఉన్నారా లేరా తెలంగాణ అనేది రైతులను పక్కకు పెట్టిండు. అడ్డమైన ప్రాజెక్టు కట్టి అప్పుల పాలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని.
అప్పుల రాష్ట్రంగా చేసి పైసలు లేనప్పటికీ సాహసోపేతంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ మే 22, 2022లో వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా నాడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు మన నాయకుని మాట నిలబెట్టాలని చెప్పి ఇక్కడ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకొని ₹1,00,000 ఈ రోజుకు మరి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తారని. ఓకే, పట్టి విక్రమార్క గారు మరి నిద్ర లేక రాత్రి మగలు డబ్బులు ఎక్కడ తీసుకురాలే, అప్పులలో ముంచిన ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం ఎట్లా చేద్దామని రాత్రి మగలు ఆయన మన ముఖ్యమంత్రి గారితో వెంట ఉండి ఈ రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం ఆగస్టు 15 లోపల అని చెప్పి ఆ రుణమాఫీకి నాంది పలికిండ్రు. ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ 1,00,000 వరకు ఈ రోజు అవుతుంది. ఈ నెలాఖరు లోపల 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ కాబోతుంది. ఓకే, ఇంకొకటి మళ్ళా వచ్చే నెలన 2,00,000 వరకు ఉన్న వాళ్ళ రైతులందరికీ కూడా రుణమాఫీ అవుతుంది. అంటే ఇది ఎంత గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది ఎప్పుడన్నా విన్నామా, చూసినామా? నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైతు రుణమాఫీ అయింది. రైతుల పక్షపాతం అంటే కాంగ్రెస్ తోటే జరుగుతుంది. గడిచిన 10 ఏళ్లలో మరి అంతకుముందున్న కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ మాత్రం పట్టించుకోలే. మరి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మరి ₹1,00,000 ఇప్పుడు 1,50,000 ఈ నెలాఖరికి 2,00,000 వచ్చే నెలలో చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ రైతులు చూస్తుంటే ఇక్కడ వచ్చిన రైతులందరం కూడా స్వచ్ఛందంగా డాన్సులు కూడా చేసినాం. ఇప్పుడు డాన్సులు చేసినాం, వయసు చూడలే మనం, పిల్లల్లాగా రైతులందరూ చిన్న పిల్లలాగా ఈరోజు డాన్స్ చేసినాం. నేను కూడా చేసినంటే అంటే అంత గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పిండో ఒక్కడు మరి ఏంది ఇంద్రవెల్లి కొండల నుంచి వచ్చి మరి మువ్వన్నెల జెండా పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మరి ఆనాడు పార్టీ చెప్పి మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం దాదాపుగా అన్ని చేస్తూ ఇది అట్లా చేస్తూ ఈరోజు ₹1,00,000 మరి 2,00,000 రుణమాఫీ చేసే కార్యక్రమం మనకు అందిస్తున్నారు. ఈరోజు ఉచిత బస్సు మొదలైంది మహిళలకు. అట్లనే బస్సులు కూడా గ్రామాలకు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ప్రతి ఊరికి బస్సు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. 31 రూట్లు ఇస్తే రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మోత్కూరు మండలంలోని పాటిమట్ల క్లస్టర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత, లక్ష్మీ నరసింహారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ పెలపూడి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రారంభించి పలు అంశాలు తెలపడమైంది. రైతులు మాట్లాడుతూ రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి కృతజ్ఞత తెలపడం జరిగింది. రుణమాఫీ చేసిన సందర్భంగా బాణసంచ పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుండి రైతు సోదరులు, మహిళా రైతులు, అధికారులు పాల్గొనడం జరిగింది. పాటిమట్ల గ్రామం. నేను భాగ్య గురించి 15,000 తీసుకున్నా. 15,000 గురించి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలకు మాకెళ్ళక అప్పు పట్టక మేము ఆగిపోయినాము. మాకు పంట వండక వెనుకబడ్డాము. మాకు సార్లు సహాయాలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి మాకు ఇట్లా మాపై అయిందమ్మా, మీరంతా రుణబంధం తీసుకుంటారు కదా, రాండ్రి తీసుకోండి, మాపై అవుతుంది రాండ్రి అని మాకు చెప్పిండ్రు. మేము వచ్చినాము. వచ్చి ఏదైనా చూసుకుంటామని మేము వచ్చినాం. వచ్చి మాట్లాడదామని వచ్చినాం సార్. మేము మాది పాటిమట్ల గ్రామం, మోత్కూరు మండల్. మాది 2 ఎకరాల సన్నకారు రైతును. నేను ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి రుణ దాంట్లో ఎస్బీఐ బ్యాంకులో మేము లోన్ తీసుకున్నాం. అది ఒక 60,000 రూపాయలు తీసుకుంటే ఈరోజు వడ్డీలతో సహా కలుపుకుంటూ 5 సంవత్సరాలకి పెరిగి అది డబల్ అయిపోయింది. అలాంటి డబల్ అయిపోయిన సిచ్యువేషన్లో పంటలు పండక, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే మేము కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసి మాకు ఏం చేసిందంటే 2,00,000 రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తాను ఒక సంతోషంతో ఇన్ని రోజులు 1000 కళ్ళతో వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం.
కూర్చున్నాం. ఆ వెహికల్తో కూర్చున్న క్షణం ఈ రోజు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలం చేస్తున్నానేసి మాకు వ్యవసాయ అధికారులు ఫోన్ చేసి మా పేరు కూడా ఉందని చెప్పడం వల్ల మేము ఇంత దూరం రాగలిగినాం. మాకు ఆ విషయం చెప్పడం వల్ల మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అట్లాంటి విషయాన్ని చేసినటువంటి రైతుల పాలిట ఒక వరంగా మారినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఎల్లవెల్లలా సహాయ సహకారాలతో ఉంటామని వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చౌటుప్పల్ మండలంలోని జేకేసారం క్లస్టర్లోని కుంట్లగూడెంలో ముఖ్యమంత్రి చేపట్టిన రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మండల అధికారి ముత్యాల నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది. కేసారం, కుంట్లగూడెం, నీలపట్ల గ్రామ రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ అధ్యక్షులు వేమరెడ్డి రాజు, వెలక రాజశేఖర రెడ్డి, కొడిగా ఆనంద్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ భద్రయ్య, చిన్నకోని అంజయ్య గౌడ్, దొడ్డి మల్లేశం అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని రైతు వేదికలకి తీసుకెళ్లాలన్నది వ్యవసాయ శాఖ యొక్క ఉద్దేశంతో. సో ఈ సపోర్ట్ ఈ సంవత్సరం ఇది కాదు జరగదు అని చెప్పి ఆ నిర్ధారణ వచ్చి పెద్ద చర్చలు పెట్టుకున్నారు. వాడు పదవులే కోల్పోయేటటువంటి రీతిలో వాడు సవాల్ చేశారు. వాటికన్నింటినీ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మేము గతంలో మా దగ్గర రైతులు కింద ఎప్పుడో ఇంకొక పెట్టినాం. మేము ఎవరికి ఎక్కువ చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి మీరు ట్రాక్టర్లు నడుపుకుంటే మేము ట్రాక్టర్ నడుపుతున్న రాయమ్మడి వేదాదిగా స్వచ్ఛందంగా రైతులు అక్క చెల్లెలను మహిళలు కూడా ఎంతో మంది గురుపక్షులు నా 78,757 కుటుంబాలు అంటే ఖాతాలు 83,127 ఖాతాలు 481,63,63,00,000 ఒక్కటే రోజు ఈ రోజు మాకు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగ పట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వడ్డీపోయింది. కానీ ఇలా ప్రతి ఒక్క రైతు ₹2, ₹3 బయట చేసినందుకు ఎప్పుడు రుణపడి ఉంటారు. అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించాలి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. వ్యవసాయంలో కష్టం వచ్చిందని అప్పుడు చదివిస్తాం సార్. పిల్లలు చదివించుకుంటేనే బాగా భవిష్యత్తు ఉంటుంది. రైట్ సార్, రైట్ చదివిస్తాం. మంచి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ₹2,00,000 రుణమాఫీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్న కార్యక్రమాన్ని చూసేందుకు రైతులకి ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం చేసిన పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ₹1,00,000 రుణమాఫీ అయిన లబ్ధిదారుల వివరాలు సేకరించి వారికి రుణమాఫీ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. గౌరవాన్ని తీసుకొచ్చడానికి శాయశక్తులా మీకు పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. కళ్యాణ లక్ష్మి శాతం పరీక్ష డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. మన మొత్తం ఏంటంటే 292 చెక్స్, ఇందులో 268 కళ్యాణ లక్ష్మి, శాతం వరకు 24, మొత్తం 292 చెక్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక విడత మళ్ళీ ప్రాసెస్ అవుతున్నది బ్యాంకులో. అవి ఈ 10-15 డేస్లో అవి కూడా మన అందుబాటులో వస్తాయి. కూడా తర్వాత కార్యక్రమం. ఇప్పుడు ఈ 292 చెక్స్ సంబంధించి మనకు 2,92,33,872 అమౌంట్ ఇది చెక్స్ వాల్యూ. ఇది ఇప్పుడు మన గౌరవ చైర్పర్సన్ గారు హుజూర్నగర్ దాని ఆధ్వర్యంలో మనం పంపిణీ చేయాలని కోరుతున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ తో పాటు సర్టిఫికేట్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దేవరకొండ మండల సుశ్రుత
పీఎంపీఆర్ ఎంపీల ఆధ్వర్యంలో గురువారం పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మలిపెద్ది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా తమకు గుర్తింపు లేకపోయిందని, తమను గుర్తించిన సీఎంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రిజ్వాన్, కోశాధికారి దువ్వా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అందుగుల భిక్షపతి, బైరు వెంకటేశ్వర్లు, అక్బర్ రాజురావు, రిజ్వాన్, వెంకటేశ్వర్లు, భిక్షపతి రవి, రత్నాకర్ రావు, మల్లేష్, జుబేర్, కుమార్, నిరంజన్, రూప్ సింగ్, శంకర్, భిక్షపతి, ఎల్లయ్య, మల్లేష్ బాబా తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలము ఈ యొక్క సుశ్రిత గ్రామీణ వైద్యుల సంఘము గత 18 సంవత్సరముల నుండి 20 సంవత్సరాల నుండి స్థాపితమైనది. ఈ యొక్క సంఘములో గ్రామీణ ప్రాంతములో వైద్య సేవలు అందిస్తున్నటువంటి వారు పేదవారికి, బీదవారికి, బడుగు వర్గాల వారికి, వృద్ధులకు, కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదము లేకుండా, డబ్బులు ఉన్నవారా లేనివారా కాకుండా ప్రతి వారికి రాత్రి కానీ పగలు కానీ, చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం కాకుండా శ్రమపడి 24 గంటలు శ్రమపడి వైద్యం చేస్తున్నారు పేదవారికి. అటువంటి వాళ్ళు ఈ సంఘములో సుమారుగా 52,000 మంది ఉన్నాం. ఈ 52,000 మందిని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక గుర్తింపు కావాలని, ఒక శిక్షణ కూడా కావాలని, మనకు ఇప్పుడు ఉన్నటువంటి వైద్య పరిజ్ఞానం కంటే ఇంకా ఎక్కువ వైద్య పరిజ్ఞానం కూడా రావాలనే సదుద్దేశంతో గత 16 సంవత్సరాల క్రితము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు మన యందు కనికరం వహించి, మన మీద ప్రేమ వహించి, ఎందుకంటే వారు స్వతహాగా డాక్టర్ గారు మన అవసరాలు గ్రహించి మనం వెళ్ళి మనవి చేసుకున్నందువల్ల వారు గత 16 సంవత్సరాల క్రితము ఆర్ఎంపీ డాక్టర్స్కి గవర్నమెంట్ ద్వారా, పారామెడికల్ బోర్డు ద్వారా ఒక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అప్పుడు 4 కోట్ల ద్రవ్యములు కూడా మనం రిలీజ్ చేశారు. ఆ 4 కోట్ల ద్రవ్యంతో తర్వాత 2 కోట్లు చేశారు, 6 కోట్ల ద్రవ్యంతో అప్పుడు పారామెడికల్ బోర్డు వాళ్ళు మనకు శిక్షణ ఇచ్చారు. ఇన్ని 33 మండలాల వాళ్ళు నల్లగొండ జిల్లాకు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ట్రైనింగ్ తీసుకున్నాము. అయితే కేవలం 4 బ్యాచీలు పూర్తయిన తర్వాత దురదృష్టవశాత్తు వారిదో మాదో వారు అనుకోకుండా స్వర్గస్థులైనారు. వారు వెళ్ళిన తర్వాత ఇక మాకు దిక్కు దివాణం లేదు. ఏ గవర్నమెంట్ మామూల పరికించలేదు, మా మొర ఆలకించలేదు. మేము ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు, మేము పెట్టుకున్న అర్జీలు అన్నీ వాళ్ళు ఖాతరు చేయలేదు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మా ఆర్ఎంపీ సంఘాలకు ఎటువంటి సహాయ సహకారములు మాకు కలగలేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో, అది ఏ గవర్నమెంట్ ఇది మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు దారి చూపించిందో, పరిపాలిస్తున్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులు, మాన్యులు, పూజనీయులు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 4 తడవలు మేము పోయి మనవి చేసుకున్నంత మాత్రాన స్పందించి, అనుకూలంగా స్పందించి, నిన్నగాక మొన్న వారు దయతో ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో, ఎన్ని వేల మంది ఉన్నారో అంతమందికి తక్షణమే ట్రైనింగ్, అప్పుడు ఎంతమందికి అయ్యిందో ట్రైనింగ్, ఆ పూర్తి అయిన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వాలి, పూర్తి కానటువంటి వారికి శిక్షణ తిరిగి పునఃప్రారంభం చేయాలని చెప్పేసి ఆజ్ఞలు అప్పటికప్పుడు దానికి సంబంధించిన అధికారులను రప్పించి ఆజ్ఞలు జారీ చేశాడు. అందువల్ల కృతజ్ఞతా భావంతో, ధన్యవాదములతో ఆ రేవంత్ రెడ్డి గారిని ఈ మధ్య ఒక చిన్న విషయం మనం చేసుకుంటారు. నేను ఈ సుశ్రుత గ్రామీణ వైద్యనాము చేశాము, అది డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ముందు వారికి పూలమాలతో సత్కరణం చేసి సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేసినామని మనం
నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మెత్కూర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మెత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువు కట్ట దగ్గర కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, టౌన్ పార్టీ అధ్యక్షులు జంగా సీను, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, మండల మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీను, గజ్జి మల్లేష్, మండల మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత, మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు కట్ట ఇంద్రజ్యోతి, జిల్లా నాయకురాలు డబ్బేటి శైలజ, మర్రి అనిల్, మాజీ సర్పంచ్లు బయ్యన్ని పిచ్చయ్య, రాంపాక నాగయ్య, బత్తిని తిరుమలేష్, మెత్కూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ పొన్నే బోయన్న మచ్చ, గిరి, గనగాని రాజేష్, బీఆర్ఎస్ నాయకులు పురుగుల మల్లయ్య, మంచె గోవర్ధన్, నల్లా ప్రభాకర్, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, అన్నం దాస్, విద్యాసాగర్, లక్ష్మణ్, మొరిగాల వెంకన్న, బందల సీను, కూరెల్ల రమేష్, మత్సగిరి, తొండ నరసయ్య, కోకా భిక్షం, కల్వల శోభన్ బాబు, కూరెల్ల ఇంద్రశేఖర్, మొరిగాల సీను, అన్నం దాస్, రామలింగం తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ నకరికల్ లయన్స్ క్లబ్ నవ్య సంయుక్త ఆధ్వర్యంలో 18/7/2024 తేదీ రోజు కడపర్తి గ్రామంలో ప్రైమరీ స్కూల్ నందు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు ఓగోడు గ్రామంలోని హైస్కూల్లో మరియు నోముల గ్రామంలోని హైస్కూల్ నందు నోట్ పుస్తకాలు మరియు పెన్నులు పంచడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు మరియు పిల్లలపై క్రమశిక్షణపై సదస్సు నిర్వహించినారు. ఈ ప్రోగ్రాంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు టీచర్లు, విద్యార్థులు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బి ప్రకాష్ రావు మరియు రమాదేవి, సూర్యచంద్రరావు, శివకోటి ఆంజనేయులు, ప్రకట నారాయణ రెడ్డి మరియు ఎన్ రామ్మోహన్ రావు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సేవా తత్పరతతో వీటన్నిటినీ రూపుమాపడానికి కృషి చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ నుండి ఈరోజు మన పాఠశాలకు వచ్చినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి లయన్స్ క్లబ్ నగరికల్ అధ్యక్షులు ప్రకాష్ రావు సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ నవ్య ప్రెసిడెంట్ శ్రీమతి ఎన్ రమాదేవి మేడం గారికి, లయన్స్ క్లబ్ జిల్లా చారిటబుల్ మెంబర్ ఎన్ రామ్మోహన్ రావు సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ నగరికల్ కార్యదర్శి సూర్యచంద్రరావు సార్ గారికి, లయన్స్ క్లబ్ నగరికల్ ట్రెజరర్ శివకోటి ఆంజనేయులు సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ జాయింట్ సెక్రటరీ నారాయణ రెడ్డి సార్ గారికి మరియు విద్యార్థులకి ఈ కార్యక్రమం తరపున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ప్రకాష్ రావు సార్, రామ్మోహన్ రావు సార్ గారు వీళ్ళంతా గత 5 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఎట్లా అంటే వీళ్ళు మంగళపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. నేను ఐ హావ్ బీన్ ఫర్ 5 years ఇన్ మంగళపల్లి. సార్ గారు పాఠశాలలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ పాఠశాలకు ఇచ్చేసి దాన్ని పాఠశాల డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే దాన్ని ఏ విధంగా చేయాలి అనేది చెప్పేవారు. అదేవిధంగా పాఠశాలకు ప్రతిసారి ఎంతో కొంత సాయం చేసేవారు ప్రతి ఇయర్. సార్ అందుకే మంగళపల్లిలో పాఠశాల బంధువు అని చెప్పి పిలిచేవారు. మన ముందు ఉండడం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. సూర్యచంద్రరావు గారు, శివకోటి అంజనేయులు గారు, రవరకాంత నారాయణ గారు, విద్యార్థి సమాజంలో మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే విద్య ఒక్కటే ప్రధానం. విద్య అంటే ఒక చదువు ఒక్కటే కాదు, రాసులే కాలేదు. రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా విద్య రాకున్నా రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ తెలియని విషయాన్ని తెలుసుకోవడం అనేది విద్య అనేది త్వరలో దోచుకోవడం.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి ఎల్ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. పార్టీ చిట్యాలపట్నం శాఖ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. గత 2 దశాబ్దాల నుండి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం మూలంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని అన్నారు. చిట్యాలపట్నంలో నిర్మించిన 2 పడకల గదుల ఇళ్లను పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఆయన కోరారు. చిట్యాలపట్నంలో పోతురాజు కుంటను అక్రమం నుండి కాపాడి కుంటను మరమ్మతులు చేపట్టాలని చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, పట్టణ కార్యదర్శి ఎస్కే షరీఫ్, పట్టణ నాయకులు బొలుగురి లింగయ్య, దామనూరు అంజయ్య, గుండాల సత్తయ్య, బాలరెడ్డి, రావుల వెంకన్నలు పాల్గొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఉద్యమ నేతకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మఠంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి అభిమానం చాటుకున్నారు. హుజూర్ నగర్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించడానికి పీఆర్టీయూటీఎస్ కృషి చేస్తూ ఉందని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూఎస్ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీఈడీ చేసిన వారిని ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ కొరకు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలను నింపడానికి ఉమ్మడి సర్వీసులు సాధించడానికి సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గోవిలి శ్రీవమ్మ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జానారెడ్డి, బస్రెడ్డి రవీందర్ రెడ్డి, అంబటి సత్తయ్య, సుధాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కిరణ్ కుమార్, అశోక్ రెడ్డి, కృష్ణ, సైదులు, నాగరాజు, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు ఉన్నారు. సుందరయ్య కాలనీలో తక్షణమే మురికి కాల్వలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పోరుబాటులో భాగంగా గురువారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీలో నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండి జహంగీర్ మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ ఈ సుందరయ్య కాలనీలో ఇక్కడ ఉన్న పాలకవర్గం ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయని, ఇంతవరకు ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం జరగలేదని, అండర్ గ్రౌండ్ మురికి కాల్వలు నిర్మించలేదని, లైటింగ్ వసతి లేదని, ఇక్కడ రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇకనైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని వీధి వీధిన సీసీ రోడ్ల నిర్మాణం చేయాలని అన్నారు. డ్రైనేజీ సక్రమంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాలరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు, జిల్లా కమిటీ సభ్యురాలు రాజకొండ రాములమ్మ, పట్టణ కార్యదర్శి కూరపట్టి రాములు, కొంగరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. గరిడపల్లిలోని రామచంద్రరావు, కాజా మొయినుద్దీన్, గట్టుకుప్పల సత్యనారాయణ రెడ్డి ఇండ్లలో చోరీ జరిగింది. చోరీ జరిగిన ఇళ్లన్నీ తాళాలు వేసి ఉండడం గమనార్హం. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో మాత్రమే ప్రొఫెషనల్ దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీకి పాల్పడ్డ దొంగలు ఇండ్లకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి పక్క ఇండ్ల వారి డోర్లకు కూడా బయట గడియ పెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు ఇళ్లలో ఇనుప బీర్వాల్ని నకిలీ తాళం చెవులు పెట్టి తీసి వాటిలోని వస్తువులన్నింటినీ చిందరవందర చేసి నగదు బంగారాన్ని దోచుకెళ్లారు. రామచంద్రరావు ఇంట్లో సుమారు 2 లక్షలకు పైగా నగదు, ఒక వెండి మొలతాడు, కాజా మొహినుద్దీన్ ఇంటిలో సుమారు 5 తులాల బంగారం, గట్టికొప్పల సత్యనారాయణ రెడ్డి ఇంటిలో సుమారు 4,000 రూపాయల నగదును దొంగలు దొంగిలించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ దొంగలు మండల కేంద్రమైన గరిడపల్లిలో రెక్కి నిర్వహించినట్టుగా ఆనవాళ్లు కనబడుతున్నాయి. దొంగలు ఇళ్లకు తాళాలు వేసి ఉన్న వాటిని గమనించి ఆ ఇళ్లలో మాత్రమే దొంగతనానికి పాల్పడుతున్నారు. మార్నింగ్ 10 o'clockకి మేము ఇంటికి తాళం వేసి కొదాడైపోయాం. దాని తర్వాతకి ఇలా మార్నింగ్ మాకు ఫోన్ వచ్చింది, పక్కన రెంటర్స్ కాల్ చేసి ఇట్లా మీ డోర్ ఓపెన్ అయి ఉందని అంటే, ఒకసారి మేము ఏం చెప్పినామంటే లోనకి వెళ్ళి చూడమని చెప్తే బెడ్ మీద అన్ని బట్టలు అన్నీ ఉంటే సరే అన్నట్టు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కోదాడ నుంచి మార్నింగ్ వచ్చేసిన తర్వాతకి సార్ వాళ్ళు మాకు లోనకి వెళ్ళి ఏం టచ్ చేయమాకండి అని చెప్పింది. అయితే ఎంత గోల్డ్ ఏంటంటే 6 తులాస్ ఉందని చెప్పినాం మేము. దాని తర్వాతకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చూస్తే మాకు 3 తులాలు బంగారం దొరికింది, పూసలహారు. మిగతాది 3 తులాలు బ్రాస్లెట్ అను చోదిద్దులు అయిపోయినాయి. అది సార్ జరిగింది. నా పేరు మొహమ్మద్ ఖాజా మలిక్. నేను నిన్న మార్నింగ్ మొహరం పండగ కాబట్టి కోదాడికి వెళ్ళిపోయాను. నైట్ అక్కడే ఉన్నాము. మార్నింగ్ 5 o'clock మా ఇంట్లో దొంగలు పట్టుకొని చెప్తే పక్క ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఆ సమాచారం తెలుసుకొని మేము ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే బీరువాల్లో ఒక 3 తులాల బంగారం పోయింది. 6 తులాలు పోయింది అనుకున్నాం. 3 తులాలు దొరికింది, 3 తులాలు పోయింది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఎస్ఐ గారు వచ్చారు, రిపోర్ట్ రాసుకుని పోయారు. సూర్యాపేట నుంచి స్పెషల్ స్కాడ్ కూడా వచ్చి
అంతా స్కాన్ చేసి అంత చూసి వెళ్ళిపోయారు. అంటారు లేదు మాకు తెలియదు సార్. ఇక కింద ఓనర్స్ ఉన్నారు, పైన రెంట్ వాళ్ళు ఉన్నారు, గేట్ కూడా తాళం కూడా వేసాము. ఆ గేట్ దూకి వచ్చారు వాళ్ళు. ఎవరి మీద అయితే అనుమానం ఏం లేదు. లేదు పోయింది అంటే మేము చూసుకోలేదు లోపల. తర్వాత ఒక 3 తులాలు అంతా 6 తులాలు పోయింది అనుకున్నాం. తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు 3 తులాలు దొరికింది, 3 తులాలు పోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం. ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.